ఈరోజు నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ సందర్భంగా ముస్లిం యువకులు రక్తదానం చేయడానికి మానవతా దృక్పథంతో రక్తదానం చేయడానికి సుబేదారి రెడ్ క్రాస్ లోకి రావడం జరిగింది. యూ బ్లడ్ యాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ తరపున ఇక్కడ ముస్లిం యువకులు నిండు మానవతా దృక్పథంతో బ్లడ్ డొనేట్ చేయడానికి రావడం జరిగింది. జాతీయ వాలంటరీ బ్లడ్ డొనేషన్ సందర్భంగా యూ బ్లడ్ యాప్ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్. ప్రస్తుతం మనము రెడ్ క్రాస్ లో ఉన్నాము. యూ బ్లడ్ తరపున ఇక్కడ చాలా మంది బ్లడ్ డోనర్స్ వారి యొక్క బ్లడ్ ఇస్తున్నారు. మానవతా దృక్పథంతో రెడ్ క్రాస్ కి అందిస్తూ ఉన్నారు. ఇక్కడ యూ బ్లడ్ యాప్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది 2022 జూన్ 14వ తారీఖు నాడు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా యూ బ్లడ్ యాప్ సృష్టికర్త, యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు ఎలమంచిలి గారు తీసుకొచ్చిన ఈ యూ బ్లడ్ యాప్ అనేది భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆపత్కాల సమయంలో రక్తం అందుబాటులో లేక ఎవరు కూడా చనిపోవద్దనే ఒక గొప్ప సంకల్పంతో మా డాక్టర్ జై గారు తీసుకొచ్చిన అద్భుత సంజీవని ఈ యూ బ్లడ్ యాప్. ఇక్కడ యూ బ్లడ్ యాప్ తరపున రెడ్ క్రాస్ లో మన నేషనల్ బ్లడ్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ సందర్భంగా ఈరోజు చాలా మంది ముస్లిం యువకులు బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో ఇలా భవిష్యత్తులో కూడా యూ బ్లడ్ యాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధ్వర్యంలో కూడా మరిన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ ఆపత్కాల సమయంలో యూ బ్లడ్ యాప్ అనేది కంప్లీట్ ఫ్రీ సర్వీస్ గా పాన్ ఇండియా లెవెల్ గా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్ కి మరియు రక్తదాతకు ఒక సంజీవనిగా ఉపయోగపడేదే మా యూ బ్లడ్ యాప్. సో ప్రతి ఒక్కరు కూడా యూ బ్లడ్ యాప్ ని యాప్ స్టోర్ లో మరియు ప్లే స్టోర్ లో దీన్ని డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్తులో ఏ ప్రమాదం జరిగినా రక్తదాతలు మీకు ఈజీగా అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పేసి రక్తదాతలకు మీరు పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ మీకే గనక రక్తం అవసరం పడితే రక్తదాతలు మనము విత్ ఇన్ మినిట్ లోనే యూ బ్లడ్ యాప్ రిక్వెస్ట్ ద్వారా ఈ రక్తదాతలు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఫోన్ లో రకరకాల యాప్స్ ఉంటాయి, మరి ఏ ఒక్క యాప్ కూడా ప్రాణం పోసే యాప్ లేదు, ఏ ఒక్క యాప్ కూడా మనకు ఫ్రీగా రాదు. కానీ ఇక్కడ యూ బ్లడ్ యాప్ అనేది కంప్లీట్ గా భారతదేశ వ్యాప్తంగా 145 కోట్ల ప్రజానికాన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఆపత్కాల సమయంలో రక్తం అందుబాటులో ఉండే విధంగా మాత్రమే మా యూ బ్లడ్ యాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది మరొకసారి గుర్తు చేస్తున్నాను, కంప్లీట్ ఫ్రీ సర్వీస్ గా పాన్ ఇండియా లెవెల్ గా ఇగో మా యూ బ్లడ్ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ బాబు ఎలమంచిలి తీసుకొచ్చిన యూ బ్లడ్ అనే ఒక సంజీవని డిజిటల్ యాప్ ఆధ్వర్యంలో ఈ రోజు రెడ్ క్రాస్ లో యువకులు బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. సో ఇలా భవిష్యత్తులో కూడా యూ బ్లడ్ యాప్ ఆధ్వర్యంలో మరిన్ని బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మేము చేస్తామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, డౌన్లోడ్ ద యూ బ్లడ్ యాప్ అండ్ సేవ్ లైఫ్. నేను డౌన్లోడ్ యూ బ్లడ్ యాప్ అంటాను, సేవ్ లైఫ్ అన్నాను. డౌన్లోడ్ యూ బ్లడ్ యాప్, సేవ్ లైఫ్. డౌన్లోడ్ యూ బ్లడ్ యాప్, సేవ్ ది లైఫ్. ఈరోజు హన్మకొండలో గల రెడ్ క్రాస్ లో గల వరంగల్ జిల్లాకు చెందిన 18 గ్రామాలు అహ్మదియా ముస్లిం జమాత్కు చెందిన యువకులు, వయోజన వృద్ధులు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. మరియు ఈరోజు జాతీయ రక్తదాన దినోత్సవ సందర్భంగా అహ్మదియా ముస్లిం జమాత్ తరఫున ఇవే కార్యక్రమాలు కాక ఇంకా పలు మానవ సేవ అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆపదలో ఉంటారో అటువంటి వారికి, ఎవరికైతే రక్తం అవసరం అనేది ఉంటుందో అటువంటి వారికి మనం కంపల్సరిగా మానవతా దృక్పథంతో మానవత్వంతో ఆపదలో ఉన్న వారికి రక్తదానం అనేది ప్రాణాన్ని నిలుపుతుంది. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయేందుకు మనం ముందుకు రావాలను, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అని మా యొక్క జమాత్ యొక్క సందేశం. ఈ రోజే కాక మిగతా రోజులలో కూడా ప్రతిరోజు కూడా మా యొక్క అహ్మదియా ముస్లిం జమాత్ మానవ సేవే మాధవ సేవగా ప్రచారం చేస్తుంది. ప్రేమ అందరికీ, దేశం ఎవరితో లేదని నినాదంతో ముందుకు వెళ్తుంది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ తాలా దయ వల్ల ఈరోజు అహ్మదియా ముస్లిం జమాత్ తరపున 1వ తారీఖు నాడు యువకుల సంఘం తరపున
వరంగల్ యువకుల సంఘం తరఫున ఈ రోజు రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం తలసేమియా పిల్లలకి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అంకితం చేస్తున్నాము ఈ రక్తదాన శిబిరం. మరి అదేవిధంగా ఈ అహ్మదియా జమాత్ 220 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన యొక్క ఖలీఫా గారు హజరత్ మిర్జా మస్రూర్ అహ్మద్ గారు ఆజ్ఞ ప్రకారంగా ఈ రోజు రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా అహ్మదియా ముస్లిం జమాత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఇస్లాంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారంగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా నిజమైన ఇస్లాంని వ్యాప్తి చెందుటకు మరియు అదేవిధంగా ప్రజల యొక్క సేవా కార్యక్రమాలకు కూడా ఇవాళ ముందడుగు వేస్తూ ఈ జమాత్ ప్రపంచ వ్యాప్తంగా సేవ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోనూ మన భారతదేశంలోనూ ప్రతి రాష్ట్రంలో వరద బాధితులకు మరియు అదేవిధంగా చాలా భూకంపాల బాధితులకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు కూడా వరంగల్ యువకుల సంఘం తరపున ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అల్లాహ్ తాలా దయ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక దేశంలో ఆ ఖలీఫా ఆజ్ఞ ప్రకారంగా ఈ యొక్క రక్తదాన శిబిరాలు మరియు అదేవిధంగా మానవులకు సేవ చేయడం అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది. అహ్మదియా ముస్లిం జమాత్ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా యూ బ్లడ్ యాప్ వారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఇలాంటి కార్యక్రమాలు తలసేమియా చిన్నారుల కోసం అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని యూ బ్లడ్ యాప్ వారిని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా యూ బ్లడ్ యాప్ ఈ యూ బ్లడ్ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదాతలకు మరియు రక్త గ్రహీతలకు వారికి అనుసంధానంగా ఈ యాప్ ఉండడం జరిగింది. ఎవరైతే అత్యవసర సమయంలో రక్తం దొరకకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి యూ బ్లడ్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఎవరికైనా ఎక్కడైనా మన భారతదేశంలో ఎక్కడైనా సరే యూ బ్లడ్ యాప్ ద్వారా రక్తదాతలు మనకి ఏదైతే బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటుందో ఆ బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ అన్ని మన యాప్ లో ఎంట్రీ చేసి ఫార్వర్డ్ చేయడం వల్ల అక్కడ అందుబాటులో ఉన్న సమీపంలో ఉన్న అందుబాటులో ఉన్న రక్తదాతలు ఎమ్మటే స్పందించి ఎవరైతే రక్తం అవసరం ఉందో వారికి ఎమ్మంటే కాల్ చేసి రక్తదానం చేయడం జరుగుతుంది. యూ బ్లడ్ యాప్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో ఎంతో మంది రక్తం దొరకగా ఇబ్బంది పడుతున్నారు. వారికి యూ బ్లడ్ యాప్ ద్వారా చాలా మంది రక్తదానం చేస్తున్నారు. వారికి మన యూ బ్లడ్ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ సందర్భంగా నా పేరు కన్నేరాజు స్విమ్మర్ రాజు, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్, వరంగల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఈ రోజు అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా యువనేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో మరియు అహ్మదియా ముస్లిం యూత్ వరంగల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మరియు నిఫా 25వ సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు రక్తదాన శిబిరాన్ని హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీలో తలసేమియా చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 50 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ రోజు నేను కూడా 36 సార్లు రక్తదానం చేయడం జరిగింది సార్. మేము ఏంటంటే రక్తం దొరకకుండా ఎవరు కూడా చనిపోకూడదు అనే ఉద్దేశంతో యువనేతాజీ ఫౌండేషన్ వరంగల్ అనే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా చిన్నారులను కాపాడడం. తలసేమియా చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం ఉంటుంది. వాళ్ళకి సమయానికి రక్తం దొరకకుంటే వారు చనిపోయే ప్రమాదం ఉంది. గత 5 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పటి వరకు 63 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ తలసేమియా చిన్నారుల కోసం. ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా అవేర్నెస్ 5 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు హర్యానా, ఢిల్లీ 5 రాష్ట్రాలలో ఈ రక్తదానం గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా 17,578 మందికి ఇప్పటి వరకు రక్తదానం చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో కూడా మన కరోనా సమయంలో కూడా మన ప్లాస్మా డొనేషన్ గురించి అవేర్నెస్ చేసి 235 ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది సార్. ఇలా ప్రతి ఒక్క యూత్ ని
ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా మేము చాలా ఆర్గనైజేషన్ తో వర్క్ చేసుకుంటూ యూత్ ని మొబిలైజ్ చేస్తూ రక్తదానం గురించి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ రక్తదానం చేసే విధంగా యూత్ ను ప్రోత్సహించడం జరుగుతుంది సార్.